తెలంగాణలో తొందరలో 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. ఇంకా ఆప్షన్ లేదు. ఆ ఉప ఎన్నికలు రావాల్సిందే. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేద్దాము, ఇది అది రీజన్స్ అది ఇది అనుకున్నారు. కానీ ఎక్కువ ఆ రీజన్స్ కూడా చెప్పడానికి వినడానికి కోర్టులు రెడీగా లేవు, ఏది లేదు. ఇంకా అయిపోయినట్టే దాదాపు. ఆ రెండు ఏంటి అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నాడు కదా, ఆయనది. అట్లనే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, ఈ ఇద్దరికి ఉప ఎన్నికలు రావాల్సిందే. ఇంకో రూట్ లేదు, ఇక ఇంకొక దారి లేదు. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. కాంగ్రెస్ పార్టీలకు పోవడే కాకుండా ఎంపీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి పోతాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తిరుగుతాడు. ఈ రోజుకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను అంటున్నాడు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మధ్యలో ఎంపీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా పోటీ చేసిండు? దీనికి ఆయన వైపు నుంచి ఎట్లాంటి ఆన్సర్ ఉండదు. టెక్నికల్గా ఆయన ఆ ఇష్యూలో ఇరుక్కున్నట్టే. కాబట్టి ఇప్పుడైనా రాజీనామా చేయాల్సిందే, ఇంకో రూట్ లేదు. అట్లనే కడియం శ్రీహరిది ఏమైందంటే ఈయన స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆ బీఫామ్ మీద గెలిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 6 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అయితే ఆ పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ బిడ్డకు నేను రిఫర్ చేసే వాటిలలో సంతకం పెట్టిండు కడియం శ్రీహరి. ఒక పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఇంకొక పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎట్లా రిఫర్ చేస్తాడు? సంతకం పెట్టుడే కాకుండా ఆయనే క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. వాళ్ళ బిడ్డకి ఓట్లు వేయమని చెప్పిండు. సో ఇక ఆ టెక్నికల్ రీజన్స్లో ఆయనే దాన్ని సరిపెట్టుకోవడానికి లేకపోతే రీజన్స్ చెప్పడానికి దేనికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే, ఇంకా తప్పదు. ఈ 2 విషయాలల్లో మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలల్లో మిగతా 8 మందికి ఏదో చర్చలు అని, మళ్ళీ స్పీకర్ సంప్రదింపులు జరుపుతున్నామని, అఫిడవిట్లు వేస్తున్నామని, ఇట్లా రకరకాలే నడుస్తున్నాయి. కానీ ఈ ఇద్దరిదైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక ఎక్కువ రోజులు ఇక లాగలేరు, తెగాల్సిందే అది ఏ రోజుకైనా సరే. అది ఎప్పుడు తెగుతుంది అనేది సమస్య. అయితే కడియం శ్రీహరికి మళ్ళీ స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. ఇంకా కొన్ని రోజులు టైం ఇయ్యిరి, నాకు ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తే ఆ టైంలో నేను రిప్లై ఇస్తా అని టైం ఏదో అడిగినట్టున్నాడు. అయితే దానం నాగేందర్ అది కూడా అడగలే. 2-3 రోజుల నుంచి ఈయన మొత్తం చర్చలు చేస్తుండు. ఎక్కడికక్కడ ఢిల్లీకి పోయి వచ్చిండు. ఇప్పుడే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది మంత్రులతో మాట్లాడుతుండు అంటారు. దాని తర్వాత స్పీకర్ని కలుస్తాడట. మరి స్పీకర్ని కలిసి ఇక డైరెక్ట్ రాజీనామా లెటరే ఇస్తాడా, లేకపోతే స్పీకర్ని కలిసి మళ్ళీ కడియం లాగానే నాకు కొంత టైం ఇయ్యిర్రి అని అడుగుతారా? ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మనకి. అయితే దీంట్లో ఇంకో 2 విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆడ దానం నాగేందర్కే టికెట్ ఇస్తారా లేదా, ఇది ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆడ వేరేటోళ్ళు కూడా టికెట్ కోసమని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే రీజన్తో ఆయన ఏమంటుండట అంటే, సరే మస్తు మంది టికెట్ కోసం అడుగుతురు కదా, వాళ్ళకి ఇయ్యిర్రి, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యిర్రి అని ఢిల్లీలో అదే రాయబారాలు జరిపిండు అని ఒక వార్త బయటకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎన్నికలు అప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చిరు కదా అజారుద్దీన్కి. ఆయన కూడా ఆ రోజు బరిలో ఉండే. ఆయనను పక్కకు జరిపి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిరు. సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా, ఆ 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్న దాంట్లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యిర్రి, ఎవరికన్నా టికెట్ ఇయ్యిర్రి, చాలా మంది అడుగుతురు కదా వాళ్ళకి టికెట్ ఇయ్యిర్రి, వాళ్ళని గెలిపించే బాధ్యత నాది అంటుండట. వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకునే బదులు నువ్వే గెలవచ్చు కదా, ఈ క్వశ్చన్ వస్తుంది కదా ఎవరికైనా. వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకునే బదులు నువ్వే గెలవచ్చు కదా అంటే ఎక్కడన్నా తిరగాల్సింది ఏంది ఉందంటే, దానం నాగేందర్ ఎప్పుడు బై ఎలక్షన్స్లలో పోటీ చేసినా ఓడిపోతాడు అనేది ఒకటి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వస్తే ఆయన అప్పుడు ఓడిపోయిండు. అప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లేకుండే, వేరే పేరుతో ఉండే, అప్పుడు ఓడిపోయిండు. సో అట్లా ఉప ఎన్నికలలో ఈయనకి ఓటమి భయం అన్నట్టు. ఉప ఎన్నికలలో గెలిచిన హిస్టరీ లేదు గతంలో. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోయిండు అనుకో, మొత్తం ఆయన రాజకీయ భవిష్యత్తే ఇక ఆగమైపోతుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ 2 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయిండు అనుకో, ఇక ఎవరైతే గెలుస్తారో
వాళ్ళు మళ్ళీ కాన్స్టిట్యున్సీలో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఇక ఓసారి ఎంపీ ఇస్తే ఓడిపోయినావు, ఎమ్మెల్యే ఇస్తే ఓడిపోయినావని మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లలో టికెట్ అడిగినప్పుడు ఇవన్నీ చూపిస్తారు కదా. ఎందుకంటే ఆడ చాలా కాంపిటీషన్ కూడా ఉంది. అదే ఖైరతాబాద్కి మేమంటే మేము అని వేరేటోళ్ళు అడుగుతుర్రు. వాళ్ళందరూ మళ్ళీ ఏం చెప్తారు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు, గతంలో మీరు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు, పార్టీ ఓడిపోయిండు, మళ్ళీ ఎందుకు ఇస్తారో అవకాశం అనేది అడుగుతారు కదా. సో ఎట్లా చూసినా ఆయన రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది ఉంది కాబట్టి ఇక నాకు అది వద్దే వద్దు, నేను ఉప ఎన్నికలలో పోటీ చెయ్య, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇయ్యిర్రి, వాళ్ళని ఎవరినైనా సరే మీరు ఆడ క్యాండిడేట్గా పెడితే వాళ్ళని నేను సపోర్ట్ చేస్తా అని చెప్తుండట. మరి ఇక హైకమాండ్ ఒప్పుకుంటుందా దీనికి, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారా, మరి ఆయనను మంత్రిని చేయనిస్తారా, వేరేటోళ్ళకి టికెట్ ఇస్తారా, లేకపోతే లేదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వే పోటీ చేయాల్సింది అని పోటీ చేస్తాడా. పోటీ చేస్తే మరి గతంలో ఉన్న రిజల్ట్ ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుందా, ఎందుకంటే ఉప ఎన్నికలలో ఈయన ఎప్పుడు గెలిచింది లేదు, పార్టీలకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే గెలిచిన హిస్టరీ లేదు. సో ఆ పాత హిస్టరీ మూలంగానే ఈయన ఇప్పుడు రాజీనామా చేయాలి అంటే భయపడుతుండు, కానీ చేయకుండా తప్పించుకునే అవకాశం కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం మధ్యలో ఇరుక్కున్నలాగుంది పరిస్థితి. మరి దీన్ని ఎట్లా బయటపడాలి దీని నుంచి అని ఆయన ఇప్పుడు మంత్రి పదవి ఎమ్మెల్సీ అనే దాన్ని తీసుకొని వచ్చిండు. మరి అట్లా అవుతుందా, లేకపోతే రాజీనామా చేయమని ఆయననే ఉప ఎన్నికలలో క్యాండిడేట్గా పెడితే ఎట్లుంటుంది, ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, ఏం జరుగుతుంది అసలు అనేది చూడాలి. కానీ ఇప్పటివరకైతే మనకి ఉన్న సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 2 ఉప ఎన్నికలు ఇప్పుడు మిగతా 8 మందికి కూడా మళ్ళీ ఒకవేళ ఈ 2 ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి సేమ్ రిపీట్ అవుతుంది. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఈ 8 మంది కూడా అట్లనే చేరిరు, వాళ్ళకి ఎట్లయితే చేసిరో వీళ్ళది కూడా చేయిర్రు అని ఇంకా ప్రెజర్ పెంచుతుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళది కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఈ 2 ఉప ఎన్నికలు రావడం చాలా తొందరలోనే ఈ 2 ఉప ఎన్నికలు వచ్చేలాగా మనకి పరిస్థితులు చూస్తున్నప్పుడు, రాజకీయంగా ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినలాగే తెలంగాణలో అతి తొందరలో ఇంకొక 2 ఉప ఎన్నికలు తెలంగాణలో జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్. ఈ 2 ఉప ఎన్నికలు తెలంగాణలో త్వరలో వచ్చే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి.